గద్దర్ కి బీజేపీ పద్మశ్రీ అవార్డు ఎలా ఇస్తుంది అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ కి పద్మశ్రీ ఇవ్వాలని కోరడం తప్ప అని ప్రశ్నించారు. బీజేపీ మావోయిస్టులను పార్టీలో చేర్చుకోలేదా అని విమర్శించారు ఆది శ్రీనివాస్. చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. నక్సలైట్గా ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఎంపీ టికెట్ ఇవ్వచ్చు, వాళ్ళ పేర్లను అధ్యక్షుల పేరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఓ తెలంగాణ వాది అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఓ గద్దర్ గారి పేరు ప్రతిపాదిస్తే ఎందుకు రాద్దంతామని అడుగుతున్నా. బారాస అవమానపరిచింది గద్దర్ గారిని, ఈరోజు బీజేపీ కూడా అవమానపరుస్తుంది. అంటే రెండు భావాలు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నిదర్శనం.